ఈ సంవత్సరం మేషరాశి వారికి, మేషరాశి అంటే చూ చే చోళ అశ్విని నక్షత్రము, అంటే చూ చే చోళ 4 పాదాలు, లీలు లేలో భరణి నక్షత్రము, ఆ కృత్తిక. కాబట్టి ఈ 9 పేర్లు ఉన్న వారికి వీరికి ఈ సంవత్సరం ఆదాయము మనకు 11 పాళ్ళు వస్తుంది, వ్యయము 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అగౌరవం 4. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఆదాయం బాగా వస్తుంది, ఇబ్బంది లేదు, హాయిగా సుఖంగా జీవించవచ్చు. వ్యయం తక్కువ ఉంటుంది, ఇంకా చూసి ఖర్చు పెట్టుకుంటే ఇంకా తక్కువ ఉంటుంది. అదేవిధంగా రాజపూజ్యం 2% ఉంటుంది, అగౌరవం 4% ఉంటుంది. కాబట్టి గౌరవంగా జీవించినట్లయితే ఇంకా వారి యొక్క విజయం చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా ఆదాయం వచ్చిందని చెప్పి ఎక్కువ విర్రవీగకుండా తాను నిదానంగా బాగా ఆలోచించి ముందడుగు ఇచ్చినట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుంది ఈ రాశి వారికి. మరి ఈ రాశి వారికి 5వ స్థానంలో గురువు ఉంటాడు. 1/11/2026 మొదలు 24/1/2027 వరకు వీరికి 5వ స్థానం లోపల గురువు ఉంటాడు. 5వ స్థానంలో శుభప్రదమైన పదం, చాలా మంచి గురుబలం ఉంటుంది. 1/6/2026 నుండి వీరికి 1/6/2026 వరకు ఈ రోజు సంధి 1/6/2026 వరకు 3వ ఇంట్లో గురువు ఉంటాడు వీరికి. కాబట్టి కొంచెం 3వ ఇంట్లో గురువు అంటే 75% బాగుంటుంది, 25% బాగుండదు. ఆ తర్వాత 2/6/2026 నుండి 31/10/2026 వరకు 4వ స్థానంలో గురువు ఉంటాడు. అప్పుడు మనోవిచారము, కొంచెం ఆర్థిక ఇబ్బందులు, ఇది బాధలు, కుటుంబ కలహాలు, స్నేహితుల మధ్య వైరుధ్యాలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు వారి యొక్క ధర్మపత్నిని కానీ, వారి యొక్క అన్నదమ్ములను కానీ, తల్లిదండ్రులను కానీ, గురువులను కానీ అడిగి ముందడుగు వేయడం చాలా మంచిగా ఉంటుంది. వారికి శుభం జరగాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి వారి నిరంతరం కూడా ఆంజనేయ స్వామి, అమ్మవారిని ప్రార్థిస్తే చాలా బాగుంటుంది, వారికి బాగా విజయం లభిస్తుంది. నమస్తే.